డిఆర్డిఓ సరికొత్తదైనటువంటి ఆయుధాల తయారీలో అద్భుతాల్ని చేసి చూపించింది. ఒక బ్రహ్మోస్ లాంటివి కావచ్చు, ఒక డ్రోన్ వ్యవస్థ కావచ్చు, ఆకాశ క్షిపణ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటికీ కీలకమైనటువంటి పరిశోధనలు డిఆర్డిఓలోనే ప్రారంభమై ఆ తర్వాత విస్తృతమై కంపెనీలతో టైఅప్ అయ్యి చేసుకొచ్చినటువంటిదే. పాకిస్తాన్ మీద విజయంతో డిఆర్డిఓ శక్తి ప్రపంచానికి మరొకసారి మనం చాటి చెప్పగలిగాం. అలాగే ఊరికి డిఆర్డిఓ అంటే ఉంది అన్నటువంటి కోణంలో కాకుండా డిఆర్డిఓ రక్షణ పరిశోధన మండలి అన్నటువంటిది ఒక గుండెకాయలాగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఆ డిఆర్డిఓ ప్రపంచంలోనే ఫస్ట్ ఎవర్ బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ అబ్రాడ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ టు స్టడీ ద సస్టైనబిలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ స్పైస్కి సంబంధించి ఇస్రో ఒకవైపు చేస్తుంటే మరోవైపు డిఆర్డిఓ వచ్చినేమో అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిఆర్డిఓ సైంటిస్టులు మాక్ 5 వేగంతో వెళ్ళేటటువంటి హైపర్సోనిక్ మిస్సైల్ క్యాపబుల్ ఫ్లయింగ్ని రెడీ చేస్తున్నారు. మేజర్ డిఫెన్స్ మైల్ స్టోన్ కాబోతోంది ఇది. అంటే ఈ F-16లు, F-35లు, F-52లు వీటన్నిటికంటే కూడా వేగంగా ప్రయాణించగలిగినటువంటి మిస్సైల్ భారత డిఆర్డిఓ పరీక్షించబోతోంది.